ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకే మన ఛానల్లో మ్యాథ్స్ బేసిక్స్ గురించి కానివ్వండి, అర్థమెటిక్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేశాము. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో సింప్లిఫికేషన్స్లో ఫస్ట్ మనకేంటి, ఫస్ట్ రీడ్ ది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 18 minus 6 minus 4 minus 8 minus 6 plus 3 and there are some brackets. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ మనకు ఒక ఆర్డర్ అంటూ తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాం. లేదు అంటే 100% మనం మిస్టేక్స్ చేస్తాము. సో వాట్ ఈస్ ద ఆర్డర్? సో ఐ థింక్ యు నో ఎవ్రీవన్, బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై బి? బి మీన్స్ బ్రాకెట్. వాట్ ఈస్ మీన్ బై ఓ? ఓ మీన్స్ ఆఫ్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై డి? డివిజన్. నెక్స్ట్ M means multiplication, A means addition and S means subtraction. So what is mean by bracket of division, multiplication, addition and subtraction? సో మనం ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేది సింప్లిఫై చేస్తాం. ఓకే, సో లేదంటే మనకు ఆన్సర్స్ అనేవి రాంగ్ వస్తాయి. ఇంకొకటి, మనకి 3 types ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఒకసారి బ్రాకెట్స్ కంప్లీట్ చేయండి. ఓపెన్ బ్రాకెట్స్, parenthesis అండ్ క్లోజర్ బ్రాకెట్. ఫస్ట్ వీ హ్యావ్ టు సింప్లిఫై ది ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ సింప్లిఫై చేసిన తర్వాత నెక్స్ట్ parenthesis మనం సింప్లిఫై చేయాలి. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్, దిస్ ఈస్ సిక్స్త్, దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్. సో మనకి ఈ ఆర్డర్లో మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. చూడండి, మనకు ఫస్ట్ ఏంటి ఓపెన్ బ్రాకెట్ అంటే ఇది చూద్దాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్ వన్. 8 minus 6 equal to how much? 2. ఓకే, సో మనము సబ్ట్రాక్షన్స్ గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను. ఇది +2 or -2 అనేది చాలామంది 8 minus 6 అంటే 2నే, బట్ 6 minus 8 -2. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీరు క్లియర్గా సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో వీటన్నిటి గురించి ఒక మంచి ఐడియా కోసం నేను ఆల్రెడీ మన ఛానల్లో సబ్ట్రాక్షన్స్ గురించి ఎలా చేయాలి అనేది బేసిక్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 8 minus 6 is 2. Next, write down the remaining numbers as it is. This is 4 minus 2. నెక్స్ట్ మనకి ఇది జస్ట్ 2నే ఉంది కాబట్టి నేను బ్రాకెట్స్ని డైరెక్ట్గా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ +3. నెక్స్ట్ 6 రైట్ డౌన్ ది గివెన్ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. 18 minus 6 minus 4. జస్ట్ నేను 8 minus 6 ప్లేస్లో 2 మాత్రం సబ్స్టిట్యూట్ చేశాను, మిగతా అంతా సేమ్. సో చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. చూడండి, సారీ, ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఈ బ్రాకెట్ అనేది ఉండదు. క్వశ్చన్లోనే మిస్టేక్ అనమాట. క్వశ్చన్లో ఈ ఎక్స్ట్రా బ్రాకెట్ అనేది ఉండదు. ఓకే, లెఫ్ట్ సైడ్ అని ఉంటే రైట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి కదా. సో ఓన్లీ దిస్. ఫస్ట్ మనం ఏంటి, ఈ ఓపెన్ బ్రాకెట్ అనేది ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, parenthesis. ఫస్ట్ 4 minus 2 how much? +2. 2 + 3 how much? 5. సో ఈ నెంబర్స్ అన్ని యాస్టీస్గా రాసి జస్ట్ ఈ ప్లేస్లో నేను 5 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ ఐఎమ్ సాల్వింగ్ దిస్ ఓన్లీ, దట్ ఈస్ 18 minus 6 minus 4 minus 2 is 2. 2 plus 3 is 5. నెక్స్ట్ చూడండి, మనం ఈ బ్రాకెట్ మొత్తాన్ని సింప్లిఫై చేసాం కాబట్టి మళ్ళీ ఈ బ్రాకెట్ అనేది రాయదు, జస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్. 18 minus 6 minus 5 equal to how much? 1. So 18 minus 1 equal to 17. So what is the answer for this one? Is 17. Next question. సేమ్ బాడ్మాస్ రూల్ ఆర్డరే మనం ఫాలో అవ్వాలి. ఓకే, చూడండి, బాడ్మాస్లో ఈ బాడ్మాస్ రూల్లో ఇది B ఫర్ బ్రాకెట్ అండ్ O ఫర్ O అంటే ఏంటి, మనకి ఆర్డర్ అంటే ఏంటి? సో మనకి స్క్వేర్ రూట్ అయినా అవ్వచ్చు, స్క్వేర్స్ అయినా అవ్వచ్చు, క్యూబ్ రూట్ అయినా అవ్వచ్చు. సో ఇలాంటి ఆర్డర్స్ కూడా మనకి ఆఫ్లో మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. చూడండి, అలాంటప్పుడు ఏంటి, ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద బ్రాకెట్ కదా. సో మనకేంటి, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని సింప్లిఫై చేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √9? √9 వాల్యూ ఎంత? 3 కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ √9 ఐఎమ్ రైటింగ్ 3. సో ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్ 8 plus 9 minus 4 ఆఫ్. సో వాట్ ఈస్ మీన్ బై ఆఫ్? ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ అనమాట. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. నెక్స్ట్ in place of √9 I am writing 3 because √9 value is 3 కాబట్టి +3 and closed bracket. Next
8 plus 9 minus 4 into 3 plus 3 how much? 6. 8 plus, see here చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయకుండానే డైరెక్ట్ సబ్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో మనం కంపల్సరీ ఆ రూల్ అనేది ఫాలో అవ్వాలి. చూడండి, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్ ఉంది. బట్ మనం డైరెక్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి 9 minus 4 5 5 6 ఏమో. చూడండి, మీరు చాలా మంది మిస్టేక్ ఎలా చేస్తారు అంటే 9 minus 4 into 6, ఇది కదా క్వశ్చన్. సో మన కరెక్ట్ ఆర్డర్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. అంటే 9 minus 4 అంటే 5 5 6 are 30, అవునా? సో దిస్ ఈజ్ రాంగ్. సో ఇలా చేయకూడదు, దిస్ ఈజ్ రాంగ్. So what is the correct means? I will explain. What is the order? First you have to do the multiplication, that is 9 minus 4 6 are how much? 24. Okay. So 8 plus, see here, what is the value of this? Minus 15 or plus 15? This is minus 15. Okay. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు, ప్లస్ 15 వేస్తుంటారు. సో 8 minus 15 means minus 7 is the correct answer. ఓకే. సో మనం ఇలా క్లియర్గా బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూ మాత్రమే చేయాలి. ఓకే. నెక్స్ట్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ మనం ఏంటి, ఈ బ్రాకెట్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకే. 1/3 ఇంటూ -3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 plus 3? 5 into 10 close bracket. 1/3 into, see here, మనకేంటి 3 5s are how much? 15. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -15. -15. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, ఈ బ్రాకెట్ మీనింగ్ ఏంటి, మల్టిప్లికేషన్ కదా. సో ఇంటూ 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? -150/3. సో 3 1s are 3 50s are. So what is the correct answer? -50. -50 is the correct answer. So in this way we have to do the simplification questions. ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూ మాత్రమే చేయాలి. సో లేదంటే మనకి రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సెకండ్ క్వశ్చన్. సో అలా మిస్టేక్స్ చేయొద్దు. అంటే మనకు ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది తెలిసి ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఎవరైతే మ్యాథ్స్ బేసిక్స్ అలాగే యాప్టిట్యూడ్ అర్థమెటిక్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరి కోసం మనం 2 months ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు మనకి 1 week బేసిక్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. లైవ్ క్లాస్ ఉన్నాయి, అలాగే మనకి రికార్డెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.